రాజకీయం రంజుగా మారింది. హస్తం నుంచి షర్మిల ఎంట్రీతో ఇప్పుడు ఆమె హాట్ టాపిక్ గా నిలిచారు. ఒకప్పటి షర్మిల వేరు, ఇప్పటి షర్మిల వేరు అంటున్నారు విశ్లేషకులు. గతంలో కాంగ్రెస్ పై కారాలు మిరియాలు నోరిన ఈ సీమ బిడ్డ ఇప్పుడు అదే పార్టీ నుంచి అన్నపైనే యుద్ధానికి సై అంటున్నారు. ఇంతకీ షర్మిల గతం మరిచారా? ప్రజలు ఆమె గత రాజకీయాన్ని మరిచారని భావిస్తున్నారా? రాజకీయాల్లో హాట్ టాపిక్ గా షర్మిల. విశ్వసనీయత పేరుతో షర్మిల ప్రసంగాలు. 5 ఏళ్ల క్రితం షర్మిల చేసింది ఏంటి? సీఎం జగన్ కోసం గతంలో షర్మిల పాదయాత్ర. ప్రస్తుతం కాంగ్రెస్ తరపున షర్మిల యాత్రలు. సడన్ గా టోన్ మార్చిన షర్మిల. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కానీ రాజకీయాలకు కొత్త భాష్యం చెబుతానని, విశ్వసనీయతకు నమ్మకానికి మారుపేరుగా నిలుస్తామని పదే పదే చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గతం మర్చినట్టుగా ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సాధారణంగా రాజకీయాల్లో ఉన్నవారు గతాన్ని మర్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. అవకాశం, అవసరం అనే 2 పట్టాలపైనే వారు ప్రయాణిస్తుంటారు. ఎప్పుడో 3-4 దశాబ్దాల కిందట రాజకీయాలు, ఇప్పటి రాజకీయాలు వేరు. అప్పట్లో అంకిత భావం ఉండేది, అవసరం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అవసరం, అవకాశం అనే 2 రాజకీయాలకు ప్రాతిపదికగా మారిపోయాయి. అయితే వాటిని మారుస్తానని, తన రాజకీయాల్లో విశ్వసనీయంగా ఉంటానని చెప్పుకొచ్చిన షర్మిల ప్రస్తుత రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తున్నానని కూడా అంటున్నారు. అయితే ఆమె అడుగులు, ఆమె మాటలు పరిశీలిస్తే ఏమాత్రం ఇలాంటి లక్షణాలు కనిపించడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. ఖచ్చితంగా ఓ 5 ఏళ్ల కిందటి పరిస్థితికి వెళ్ళినా, గతేడాది తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపకు ముందు నాటి పరిస్థితి చూసినా షర్మిల ఏం చెప్పారో, ఇదే కాంగ్రెస్ పార్టీ గురించి ఏమన్నారో తెలుస్తుంది. అంతేకాదు, ప్రస్తుతం ఆమె ఎవరిపై అయితే కారాలు మిరియాలు నూరుతున్నారో ఆ అన్న ఏపీ సీఎం జగన్ కోసం పాదయాత్ర చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ టీడీపీలపై ఆమె చేసిన విమర్శలు ఏ రేంజ్లో ఉన్నాయో తెలుస్తుంది. ఏపీని విభజించిన కాంగ్రెస్ పై వైఎస్ జీవించి ఉంటే ఉమ్మి వేసేవారని వ్యాఖ్యానించిన షర్మిల ఇప్పుడు అదే పార్టీ తరపున యాత్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు మిళితమై జగన్ పై సిబిఐని ఉసుగొలిపి కేసులు పెట్టించాయని 2019కు ముందు ఇదే నోటితో చెప్పిన షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుతున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు జగన్ కోసం, వైసీపీ కోసం షర్మిల తిరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక బూచి, అది కూడా తన కుటుంబాన్ని, తన తండ్రిని కూడా అవమానించారంటూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. సిబిఐ కేసులు పెట్టించారని, తన తండ్రిని అవమానించారని, తన తండ్రి చనిపోయినా కూడా వదిలిపెట్టకుండా కేసుల పేరు చేర్చారని ఆనాడు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు షర్మిల. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు జట్టు కట్టి తన అన్నను జైలుకు పంపించారని కూడా వెల్లడించారు. కట్ చేస్తే ఈ 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా మారిపోయిందా అనేది షర్మిల చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అదే పార్టీకి షర్మిల అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక ఆమె టోన్ మారిపోయింది. ఒకప్పుడు దయ్యమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేవుడిలాగా మారిపోయింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తానని, తన తండ్రి సానుభూతిని కాంగ్రెస్కు చేరవ చేస్తానని చెబుతూ షర్మిల ఊరు వాడ ప్రచారానికి రెడీ అయ్యారు. ఒకప్పుడు అన్నకు మద్దతుగా నిలిచిన చెల్లెలు ఇప్పుడు జగన్ పైనే యుద్ధం చేస్తున్నారు. ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా సమాధానం చెబుతారో అప్పుడు వారి స్పందన షర్మిలకు ఒక రేంజ్లో తెలియక మానదు.